పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కే విజయ్ గారు. సో కే విజయ్ గారు అంటే ఇప్పుడున్న జనరేషన్ కి ఎలా చెప్పాలి అంటే కరెక్ట్ గా మీకు 1972 ఇల్లు ఇల్లాలు సినిమా గుర్తుంటే కృష్ణ గారు వాణిశ్రీ గారు ఆ సినిమాలో ఒక నిరుపేద క్యారెక్టర్ చేశారనమాట. బట్ ఆ క్యారెక్టర్ అంతగా ఆమెకు కలిసి రాకపోయినా కానీ 73లో జగమే మాయ, సో గిరిబాబు గారు మురళీమోహన్ గారికి బ్రేక్ తెచ్చిన మూవీ అని చెప్పుకోవచ్చు. ఆ సినిమాలో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా కే విజయ్ గారిని ఇప్పటికీ మనం మర్చిపోలేము. తర్వాత ఎన్నో సినిమాలలో అక్క పాత్రలలో వదిన పాత్రలలో నటించి తనదైన శైలితో ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన కే విజయ్ గారు అంటే ఇప్పటికి మనందరికీ గుర్తుంటారు. ఫస్ట్ ఇంటర్వ్యూ తెలుగులో ఏం చెప్పబోతున్నారన్న ఆతృత నాకు ఎక్కువ ఉంది వ్యూస్ కన్నా కూడా. ఈసారి ఇంకెందుకు ఆలోచన మాట్లాడేద్దాం. సో విజయ్ గారు నమస్తే. నమస్తే అండి. సో నిజంగా ఇలా ఇన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కలవటం అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పటికప్పుడు ఏ సినిమా చూసినా కానీ ఈటీవీలో ఏదో ఒక సినిమా మీద వస్తూనే ఉంటుంది. అండ్ మొన్న కూడా మీకు కాల్ చేసినప్పుడు నేను చెప్పాను చిరంజీవి గారి మగమహారాజు, దాని ముందు విజేత కూడా చేశారు కదా. అవునా, విజేత సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసినప్పటికి కూడా చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. మీరేంటో మీ ఫ్యామిలీ ఏంటో ఇదే చూసుకుంటారు. బట్ ఇదంతా పక్కన పెడితే ఇండస్ట్రీకి వచ్చి 53 సంవత్సరాలు ఇప్పటికి కరెక్ట్ గా ఏం చెప్తారు ఈ జర్నీ గురించి? ఇండస్ట్రీకి వచ్చి 53 సంవత్సరాలు అయినా కూడా 35 సంవత్సరాలుగా నేను ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉన్నాను. 38 సంవత్సరాలు బహుశా. ఎందుకంటే నా మ్యారేజ్ తర్వాత నేను ఫిల్మ్స్ కి గుడ్ బై చెప్పేశాను. ఓకే. తెలుగు పిక్చర్స్ కన్నా కూడా కన్నడంలో నాకు చాలా మంచి ఆదరణ లభించింది. అవును, ఎక్కువ పిక్చర్స్ కన్నడంలో చేశాను నేను. అవును. సో వచ్చేటప్పుడు మీ కన్నడకి సంబంధించిన కొన్ని సాంగ్స్ చూస్తూ వచ్చాను నేను. రాజ్ కుమార్ గారితో, అంబరీష్ గారితో, ఎంత మందితో ఆల్మోస్ట్ అప్పటి జనరేషన్ అందరితోనూ వర్క్ చేశాను. అనంత్ నాగ్, శంకర్ నాగ్, ఓకే, శ్రీనాథ్ గారు, అందరూ ఆల్మోస్ట్ అప్పటి జనరేషన్. ఓకే. సో తెలుగు సినిమాలలో ఆల్మోస్ట్ మీరే డబ్బింగ్ అనుకుంటా. డబ్బింగ్ మగమహారాజులో ఆ కంచు కంఠం ఇప్పటికీ మాకు కొట్టినట్టుంటుందండి మీ వాయిస్. వాయిస్ అయితే ఎక్కడ కూడా కొంచెం కూడా చేంజ్ అవ్వలేదు. అవునవును. గుర్తున్నాయా ఏమన్నా డైలాగులు మీ? లేదండి, మగమహారాజులో అస్సలు గుర్తులేదు. ఎందుకంటే టోటల్ గా నా మైండ్ నుంచి అది టోటల్ గా తీసేసాను అనమాట. అది టచ్ లేకుండా పోయింది. ఎందుకు విజయ్ గారు అంత పీక్ లో ఉన్నప్పుడు ఇండస్ట్రీలో నాకు ఉన్న అవకాశాలు వద్దు అని చెప్పేసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. పెళ్ళైన తర్వాత కూడా చాలా మంది యాక్ట్ చేశారు. కరెక్ట్ అలయన్స్ కుదరటం, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఉన్న పిక్చర్స్ కంప్లీట్ చేసేసాను అనమాట. ఒక 6 నెలలు గ్యాప్ తీసుకొని, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత 6 నెలలు గ్యాప్ తీసుకొని కన్నడంలో కానీ తెలుగులో కానీ పిక్చర్స్ కంప్లీట్ చేసి ఆ తర్వాత మ్యారేజ్ అయింది. ఎందుకు అంత పెద్ద డిసిషన్ తీసుకున్నారు? మ్యారేజ్ అయిన తర్వాత 2 పడవల మీద ప్రయాణం అనేది కరెక్ట్ కాదనిపించింది. ఏదో అటు ఫ్యామిలీ లైఫ్ అన్న ఉండాలి, ఇటు ఇండస్ట్రీలో ఉండాలి. అంటే ఉండొచ్చు, తప్పని నేను అంటం లేదు. కాకపోతే నాకు 2 బ్యాలెన్స్ అవుతుందో లేదో అనేది నాకు ఒక డౌట్. ఓకే. సో అందువల్ల ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలిగా. అందుకని రెండిట్లో కన్నా నాకు ఇది కరెక్ట్ అనిపించింది నా వరకు. మా ఇంట్లో కానీ నాకు కానీ సరే ఇంక అవసరం లేదు మనకి. అదే. సో మీ వారు కూడా వద్దని చెప్పేశారా? ఆయన అలా అనలేదు, నీ ఇష్టం, నీకు నచ్చితే చేసుకో, లేదంటే లేదు, అది నీకు వదిలేశారు నా నిర్ణయానికి. అదే. సో మా అమ్మ కానీ మా నాన్న కానీ మా బ్రదర్స్, మా ఫ్యామిలీలో ఇంక వద్దు, అటు ఇటు అనవసరంగా వద్దు అని చెప్పేసి వీళ్ళు అంటాం. ఓకే. కానీ సినిమా ఇండస్ట్రీ అన్నా యాక్టింగ్ అన్నా పిచ్చి మీకు? చాలా 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 చాలా. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ లేకపోతే రావం కదా. కాకపోతే అనుకున్న విధంగా గుర్తింపు రాకపోవడంతో ఇక అనవసరం ఎందుకు అనిపించింది అనమాట. కాంప్రమైజ్ అయ్యి చేసేంత అవసరం నాకు అనిపించలేదు. చేయాల్సి వచ్చింది కదా పాపం. కాంప్రమైజ్ అయ్యి మొదట చేశాను, ఇక మ్యారేజ్ తర్వాత చేయటం అనవసరం అనిపించింది. కాంప్రమైజ్ అవటం దేనికి? ఆ క్యారెక్టర్ ఏదో దొరికిన క్యారెక్టర్ చేయటం అలా అనవసరం అనిపించింది అనమాట. ఓకే. కానీ బాధపడిన సందర్భాలు చాలానే ఉంటాయి కదా. ఎందుకంటే అందం, అభినయం చెప్పాలంటే హీరోయిన్ తగ్గ అందం మీది. ఆ హైట్, వెయిట్ గానీ ఆ రోజుల్లో కే విజయ్ గారు అంటే చాలా అందంగా ఉంటారు, కోలముఖం, సో చిలక ముక్కు, మంచి పుట్టుమచ్చ,
అసలు హీరోయిన్ దేనికి సరిపోరు అప్పుడు హీరోయిన్స్ కూడా. అలాంటి అందం పెట్టుకొని మీరు హీరోయిన్ కాకుండా చిన్న చిన్న క్యారెక్టర్స్, వ్యాంప్ క్యారెక్టర్స్ కూడా చేయాల్సిన పరిస్థితి అవునవును. వచ్చినప్పుడు అవును ఆ? అవును ఎంత ఎంత బాధపడి ఉంటారు మీలో మీరు? బాధపడటం ఒకటి, మనకు అందముగా ఒకటి, అవకాశాలు రాకపోవటం, వచ్చినాయి కరెక్ట్ గా ఆ పిక్చర్స్ ఆడకపోవటం. ఇప్పుడు చిట్టే మచిలకమ్మ అని ఒక పిక్చర్ చేస్తాం, హీరోయిన్ త్రూఅవుట్ హీరోయిన్ క్యారెక్టర్, మురళీమోహన్ గారి హీరో. ఆ పిక్చర్ అంతగా పోలేదు. దీన్ని ఏమంటారంటే లక్. ఆ లక్ అనేది కరెక్ట్ గా లేనప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో మనం గెట్ అవ్వలేము. ఓకే అంటే నా అనుభవంతో చెప్తున్నాను, ఓకే. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. సో ఇప్పుడు మీకు టాలెంట్ ఉండి అదృష్టం కలిసి రాలేదంటారు. నా వరకు అదే అనిపించింది. చాలా మందికి టాలెంట్ ఉండదు కానీ అదృష్టం కలిసి వస్తుంది. అదృష్టం ఉంటుంది, అదే వాళ్ళ లక్. ఆ, బట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లక్ అనేది చాలా ముఖ్యం. ఓకే. మీ టైంలో ఇంకా ఎక్కువ. అవును అవును. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత తెలుగు ప్రేక్షకులు కనిపిస్తున్నారు కదా ఫస్ట్ ఇంటర్వ్యూ. ఎందుకు మీడియాకు కూడా చాలా దూరంగా ఉన్నారు విజయ్ గారు? అలానే లేదు, ఏదో చాలా మంది ఈ మధ్య ఎవరో రాశారు, కే విజయ్ గారు ఏమైపోయారు, ఎక్కడ ఉన్నారు అని చెప్పి ఎవరో రాశారు అనమాట. ఏమైపోయారంటే అసలు ఏమిటో గల్లంత అయిపోయినా లేకపోతే ఏమిటి అంటే చాలా దీనస్థితిలో ఉన్నాను అని. భగవంతుడి దయ వల్ల నాకు దీనస్థితిలో లేను, బాగున్నాను చాలా, మా బాబా గారి దయ వల్ల. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.